గిరిజన యానాది విద్యా చైతన్య వేదిక ఆధ్వర్యంలో భాగంగా అల్లూరు మండలంలో బీరంగుంట వద్ద గల 5 ఇటుకల బట్టీలో పనిచేస్తున్న యానాది కుటుంబాలను రైస్ మిల్లు గిరిజన కాలనీ, మోపూరు గిరిజన కాలనీలో, నల్ల చెరువు కట్ట యానాది కాలనీలో, బోడిసత్రం గిరిజన యానాది కాలనీలో, ఊడాహౌజుపేట కాలనీలో, చింతగుంట గిరిజన యానాది కాలనీలో విద్యా చైతన్యం కోసం గిరిజన యానాది కాలనీలో పర్యటించడం జరిగింది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను బడికి వెళ్లేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమం తన భుజస్కంధాలపై వేసుకుని మమ్మల్ని ముందుకు నడిపించిన స్థానిక విద్యా చైతన్య వేదిక నాయకులు దాసరి పోలయ్యకి జాతి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పులి చెంచయ్య, వేటగిరి సుధాకర్ రావు, పులి నాగా, సులక్షణ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు దాసరి పోలయ్య. ఈరోజు అల్లూరు మండలంలోని నల్ల చెరువు కట్ట అనే గ్రామము, పులిని మధ్యలో నల్ల చెరువు కట్ట అనే గ్రామంలో వచ్చి ఈరోజు యానాది చైతన్య విద్యా యాత్రలో పాల్గొన్నాము. దీనికి సంబంధించిన ఈ నల్ల చెరువు కట్టలో నాకు తెలిసిన దుర్గా కానీ, వీళ్ళ అన్నదమ్ములు కానీ ప్రతి ఒక్కరు నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ. ఇంతకుముందు కూడా నేను పిల్లకాయలు తీసుకుపోయాడు చేర్చమని, చంద్రశేఖరపురం అక్కడక్కడ చేర్చమని చెప్పాను. ఈరోజు వాళ్ళు వచ్చి మేము బాగా చదువుకుంటామని చెప్పిన మా దగ్గర ఈరోజు ప్రమాణం చేశారు. కాబట్టి చంద్రశేఖరంలో మన దుర్గా వాళ్ళ పెద్ద దిన్నకసమ్మ 8th క్లాసు, ఇంకొక అమ్మాయి వచ్చి 6th క్లాస్కి వెళ్తుంది. ఆ అమ్మాయి కూడా నేను ప్రోత్సహించాను చేర్చమని. ఆ అమ్మాయి ఏదో భయపడి నేను ఎక్కడ ఇంటి దగ్గర చదువుకుంటానంటుంది. కాబట్టి మీకు అన్ని వసతులు మేము కల్పిస్తాం. ఈరోజు వచ్చి మా పులి సంచయ్ గారు, తర్వాత సుధాకర్ గారు అందరూ వచ్చి ఈరోజు మేము పెద్దలందరూ రిటైర్డ్ అయిపోయినా సరే మేము ఉండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఈయన డ్యూటీ ఉన్నాడు, మేము రిటైర్డ్ అయిన వచ్చి మా గిరిజన బిడ్డలని స్కూల్ చదివించి వాళ్ళు మంచి ఉద్యోగులు అవుతారని చెప్పని మేము ప్రతి గ్రామంలో తిరిగి వాళ్ళ గురించి ఈ యానాది చైతన్య యాత్ర, విద్యా చైతన్య యాత్ర అనేది ఒకటి మేము పెట్టుకొని మండలాన్ని తిరుగుతున్నాం. కాబట్టి ప్రతి గ్రామాలు తిరుగుతున్నాం. కాబట్టి మీరందరూ మాకు కోసం ఇచ్చి పిల్లకాయలు చదివిస్తాడు. మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. చదువుకుందాం పలకరా చదువు కనపడుతుంది. చదువుకుందాం పిల్లల బడికి పెద్దల పనికి, పిల్లల బడికి చదువుకుందాం. హాస్టల్లో చేరాలి మీరందరూ. ఇళ్ళ కాడి నుంచి పోకూడదు. ఇళ్ళ కాడి నుంచి పోతే మీరు బడికి పోలేరు. బస్సుల్లో, ఆటోల్లో పోవాలంటే డబ్బులు పెట్టాలి మీ తల్లిదండ్రులు. హాస్టల్లో చేస్తే మీకు చూడు, హాస్టల్లో చేస్తే స్నాక్స్, ఉప్మా, ఇడ్లీ, దోశ, ఇడ్లీ ప్రతిరోజు మీకు గుడ్డు పెడతారు. ఇక్కడ గుడ్డు పెడతారు. వారానికి 2 సార్లు చికెన్ వేస్తారు. బాగా చదివిస్తారు. చూడు, సార్ వచ్చి లెక్చరరు కాలేజీలో, నేను బ్యాంకులో క్యాషియర్ డబ్బులు లెక్క పెడతా. సార్ రైల్వే వీళ్ళంతా ఏం చేశారు? హాస్టల్లో ఉండి బాగా చదువుకున్నారు కాబట్టి అమ్మా నాన్న కూడా కూలి నేలు చేసుకో బతికారా. మీరు కూడా అట్లా పనులు చేయకూడదు. అట్లా పనులు చేయకుండా ఇళ్ళకాడి నుంచి పోవద్దు. హాస్టల్లో చేరాల. 3వ తరగతి నుంచి మేము చేరిస్తాం. హాస్టల్లో బాగా భోజనాలు పెడతారు. మీరేం దిగులు పడిపోలే. లక్ష్యంగా చదువుకుంటే అలాగా ఉద్యోగం చేస్తారు. మీరు ఎస్ఐలు, ఇంజనీర్లు, డాక్టర్లు, పెద్ద సైంటిస్టులు అవ్వచ్చు. మీరు చదవాలా. చదువు లేకపోతే మనకి భవిష్యత్తు లేదు. ఈ కాగితం పెట్టుకో, వెనకాల ఫోన్ నెంబర్లు ఉంటాయి, మాకు ఫోన్ చేయండి. 3వ తరగతి నుంచి అమ్మాయి రోజు ఇళ్ళకి ఇంటికాడి నుంచి పోయేది ఏంటి? మీకు ఛార్జీలు మీకు ఇబ్బంది కదా. ఆటోలో పోవటం ఎన్ని హాస్టల్లో చేర్పిస్తాం. ఆడపిల్లకాయలు టౌన్లో ఉంది హాస్టల్. 3వ తరగతి నుంచి మీరు బయటగా రారు. అక్కవాళ్ళు చదువుకుని చిన్న పిల్లకాయలు కూడా ఉండరు. 3వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా చదువుకోవచ్చు మీరు.
అర్థమైందా? అటు తిరుగు. నీకు చాక్లెట్ ఇచ్చారంటారా? నీకు ఇచ్చారా? ఆ చాక్లెట్ తిన్నారనుకో మీరు హాస్టల్లో చేరతారు. అర్థమైందా? 100కు 100 మార్కులు వస్తాయి. ఏమే 100కు 100 మార్కులు వస్తాయి. తప్పకుండా చేస్తారా? ప్రమాణం చేయండి. మేము బాగా చదువుకుంటాం, పెద్దలను గౌరవిస్తాం, రోజు బడికి పోతాం, హాస్టల్లో చేరతాం, మీరు చెప్పిన మాట వింటాం. ఓకే, మీరేం చెప్పాలి? మాకు థ్యాంక్స్ చెప్పాలి. చెప్పండి. సెకండ్ వెరీ గుడ్. గుడ్ బాయ్, గుడ్ గర్ల్స్. ఓకేనా? అట్లాగా. ఓకే. చదువుకుంటే